DCD మిస్టర్ సైజల్ సార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సార్ వచ్చి నాకు ఇంటికాడ పరిచయం చేసినప్పుడు నా కంపెనీ నేను చదువుకున్న చదువు పెద్దది, వెస్టేజ్ కంపెనీ చిన్నది అని అనుకున్నా. బట్ ఒక మీటింగ్ ఎంజాయ్ మీటింగ్కి మా గురువు గారు ఎంఎస్ఎస్ఆర్ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత అక్కడ అర్థమైంది ఒక ఆయమ్మ 36,000 6 నెలల్లో తీసుకోవడం, మా విజయ మేడం 1 ఇయర్లో 1,00,000 తీసుకోవడం, చదువుకుంది 5th క్లాసు. ఇట్లా చెప్పుకుంటూ పోతే గవర్నమెంట్ జాబ్ వాళ్ళు సైతం రిజైన్ చేసి ఇందులో చేస్తారు. వీళ్ళ చదువు నాకంటే తక్కువ, గవర్నమెంట్ జాబ్ కూడా రిజైన్ చేయడానికి ఏముంది, అంత గొప్ప ఏముంది అని చెప్పి తెలుసుకోవాలా లేదా? నా ఫోన్ తెచ్చుకున్న ఫోన్ని ఫైట్ మోడ్లో ఎక్కించి ఆ కంపెనీ గురించి టోటల్గా తెలుసుకుని ఆ రోజు మా గురువు గారికి 2 చేతులు ఎత్తి దండం పెట్టిన. సార్ నేను ఇవాళ నా జాబ్కి నా చదువుకి ఫుల్ స్టాప్ పెడుతున్నా. తాడో పేడో చావో బతుకో ఏదో ఒకటి నేను వెస్టేజ్లో తెలుసుకుంటా అని చెప్పి డిసైడ్ అయ్యి నేను నా వెస్టేజ్ జర్నీ 2 ఇయర్స్, లాస్ట్ మంత్ ఇన్కమ్ 1,96,600 రూపాయలు. జస్ట్ 2 ఇయర్స్ సార్. 2 ఇయర్స్ వెస్టేజ్లో పట్టుకుంటే 4,000 తక్కువ 2 లక్షలు. 10 ఏళ్ళు బయట జీవితం మొత్తం దారం పోస్తే జీతం మాత్రం 20,000. ఎక్కడ పని చేయాలి? వెస్టేజ్. ఒక 6 నెలలు నాకు కూడా ఆటుపోట్లు వచ్చినాయి. నేనేం సాఫ్ ఏం చేయలేదు. మా అక్కయ్యలు ఇప్పటికీ స్టిల్ 4 ఒక్కరు కూడా రాలేదు. ఇవాళ ఒక ఆమె వస్తా అని చెప్పి మళ్ళీ హ్యాండ్ ఇచ్చింది. వస్తారా మన వాళ్ళు? ఇంత చదువు చదివిస్తే సభల కంపెనీలో పనిచేస్తావా అని అన్నారు. మీటింగ్కి వెళ్ళింది నేనా వాళ్ళ? నేను వెళ్ళినా కాబట్టి నాకు తెలుసు. వాళ్ళు ఎన్ని అన్నా కూడా మీటింగ్స్ ట్రైనింగ్స్ ఇవే నన్ను బూస్టప్ చేసినాయి. నా ఫ్యామిలీ నాకు రిక్వైర్మెంట్ ఉంది. దవాఖానలో పడితే అక్కయ్యలు వచ్చి డబ్బులు ఇస్తారా, దోస్తులు ఇచ్చి డబ్బులు ఇస్తారా? ఎవరు ఇయ్యరు. నేను ఆల్రెడీ పడి చూసినా సార్, అన్ని జీవితం మొత్తం దగ్గర దాకా పోయి చూసినా. నేనే తెలుసుకోవాలని డిసైడ్ అయితే అది నాకు వచ్చిన చెక్ అది. నెక్స్ట్ సైజల్ సార్ ఒక మాట అన్నాడు, 6 నెలలు నిలబడితే 50,000 వచ్చినాయి కన్నా, ఇంకొక 6 నెలలు కష్టపడు, షోరూంలో అంతే కార్ ఇంటికాడ వచ్చి పడుతుందని. నవ్వుకున్నానే. నా టీచర్ బతుకు కూడా కార్ స్టైల్ కాదు కదా, దేనికి కూడా నేను ఎలిజిబుల్ కాదు సార్, చాలా నాకు 50,000 ఇప్పిస్తున్నా అన్నా. ఇది కాదు నాన్న, ఇంకా చాలా ఉంది, అది పెద్ద సముద్రం, మనకి ఇంకా దాని గురించి లేదు, మనం చాలా నేర్చుకోవాలి. షోరూంలో అంతే నీ ఇంటి ముందర కారు పడుతుంది, నీ అత్త మామకి మీ ఇంటి ముందర కారు తెచ్చి చూపెడతావు, నీకుంది ఆ సత్తా అని చెప్పి మా ఇంట్లో ఒక ప్రామిస్ చేసి వస్తే వితిన్ 5 మంత్స్లో 1,09,000 తీసుకొని కార్ ఫండ్ కూడా ఎలిజిబుల్ అయినా. బట్ కార్ తీసుకుంటావు నాన్న అంటే, వద్దు సార్ కార్ తీసుకుంటా అన్నా. వద్దు, నీకు 2 లక్షలు అప్పు ఉంది కదా, తీర్పుకో, ఒక ఆడపిల్లగా ఏదన్నా ప్రాపర్టీ తీసుకో అంటే లాస్ట్ ఇయర్ 4 ప్లాట్లు తీసుకున్నా. మా హస్బెండ్కి ఒకటి, నాకొకటి, కొడుకుకొకటి, బిడ్డకొకటి రిజిస్ట్రేషన్ చేసిస్తా. మళ్ళీ గోల్ పెట్టుకున్నా, కార్ రావాలా వద్దా? నా టీంలో నాకంటే 2 కార్లు ముందు వచ్చినాయి, నీ టీంలో వచ్చినాయి కదా నువ్వు కూడా డిసైడ్గా అంటే, నా బిడ్డ 5th బర్త్డే December 13, 2023 కొడితే నిజంగా కార్ ఇంటికాడ పడాలి సార్ అని చెప్పి డిసైడ్ అయినా. లేదు సార్ వెస్టేజ్ రాకపోతే మీరైనా నేనైనా ఒక 5 సంవత్సరాల పాపకి ఎలాంటి కార్ ఇప్పిస్తాం? 100 రూపాయలు మా అంటే మా ఊర్లో జాతర ఆటలక్కడ బుక్ జాతర జరిగితే అడగ 150 రూపాయల కార్. ఆ లైఫ్ నుంచి 13,70,000 కియా సోనెట్ IMT కార్ ఆడదంతా ఇంటి ముందు వచ్చాడు. ఇప్పుడు పైసలు ఉన్నాయని నమ్మకం ఉంది కదా, ఇక ప్రాణం అవుతలేదు. ఇంకా 2 లక్షలు వస్తున్నాయి. 2 లక్షలు కాదు, నా టీంకే 2 లక్షలు ఇప్పిస్తూ నాది డిసెంబర్ ఇదే నెక్స్ట్ జనవరి చెక్ 10వ తారీఖు 5 లక్షలు ఉండబోతుంది. బాగుందా? సూపర్. అలాంటి లైఫ్ చాలా మంది ఉన్నారు కదా. ఇందాక నేను కూడా టీచర్ టీచర్ లైఫ్ ఏందో మీకు అర్థమైంది. సో ఇదేందో అర్థమైంది. నేను చేతులకి దండం పెట్టిన సార్, ఇది చాలా పెద్దది. మన భగవంతుడు ఏదో ఒక రూపంలో ఈరోజు మీరు పట్టుకొస్తానో లాక్కొస్తానో వచ్చిండు, కానీ క్లారిటీ తీసుకొని నిలబడి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు 1,00,000 కార్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ స్కూల్లో నాకు పర్మిషన్ లేదు తిరుపతి పోవడానికి. తిరుపతి కూడా ఫ్యామిలీ అంతా తిరుపతి పోతే నేను మాత్రం ఇంట్లోనే స్కూల్కి వెళ్ళిన. ఎగ్జామ్స్ ఉన్నాయని నేను ఇయ్యనని ఇట్లాంటి కరెస్పాండెంట్ సార్ చెప్తే రియల్ ఈయన కరెస్పాండెంట్ సార్, ఆయన విలేజ్ కరెస్పాండెంట్ సార్. నేను హైదరాబాద్ స్కూల్ చెప్తే నాకు పర్మిషన్ ఇవ్వలేదు. వెస్టేజ్కి వచ్చినాక నా ఫస్ట్ ట్రిప్ గుంటూరు,
నెక్స్ట్ మైసూర్, చెన్నై, మా హస్బెండ్ని మైసూర్ పంపించిన సెకండ్ ట్రిప్, తర్వాత గోవా, తర్వాత ఢిల్లీ, తర్వాత థాయిలాండ్. మనోళ్ళందరూ తిరుగుతారు కదా రామేశ్వరం, శనేశ్వరం. నేను దేశాలు తిరిగేసి వస్తున్నా. బాగుందా బాగాలేదా? మార్చిలో వియత్నాం, ఆగస్టులో స్విట్జర్లాండ్ విత్ ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నా. మీకు కూడా అదే ఉంది చాయిస్. వస్తారు కదా? వస్తారా? సో థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.